ఒకవేళ సాయిరెడ్డి ఇలా జరిగితే కనుక జగన్మోహన్ రెడ్డి డిస్క్వాలిఫై అవుతారు, పులివెందుల్లో ఉప ఎన్నికలు ఖాయం అనేది బీటెక్ రవి చెప్తారు. నిజంగా పులివెందుల్లో బై ఎలక్షన్లు వస్తాయి? పులివెందుల్లో బై ఎలక్షన్ రావు సార్. ఒకవేళ వచ్చినా కావాలని ఆయన సస్పెండ్ చేసి నుంచోడానికి అర్హత లేకపోయినా ఏంటి భారతమ్మ గారిని నుంచోబెట్టి మళ్ళీ 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకోగల దమ్ము ధైర్యం అన్నీ ఉన్నాయి పులివెందుల్లో. ఒకవేళ కుట్ర చేయొచ్చు, మనం చేయడానికి ఏముందండి, ప్రభుత్వం అంతా మా చేతిలో ఉన్నాడు. ఏదైనా జరగకూడదు, ఏదైనా జరగవచ్చు, చూస్తున్నాం కదా సార్. అందువల్ల దానికి అసలు రాదు. ఒకవేళ వచ్చినా కూడా కోర్టులో వేస్తారు సార్. ఈ 5 ఏళ్ళు అయిపోద్ది. కోర్టులో నాకు అన్యాయం జరిగిందని గెలిచినోడు ఒన్నోడు వేసుకుంటేనే 6-7 సంవత్సరాలు పడుతుంది కదా సార్. ఓకే, ఇదెందుకు జరగదు? రేపు జగన్మోహన్ రెడ్డి త్వరలో జైలుకి వెళ్తారన్నారు. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే పార్టీ బాధ్యత, నాయకత్వాన్ని భారతిరెడ్డి గారు లీడ్ చేయగలరా? నిజంగా జగన్ జైలుకి వెళ్తారా? జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారని నేనని అనుకోవట్లేదు. అంటే నాకు అంత అవగాహన లేదు. నేను ప్రభుత్వం పదే చెప్తుంది. ఉండవేళ అరుణ్ కుమార్ గారు మీకు మంచి నాయకుడు, మా కాంగ్రెస్ పార్టీలో అడ్వకేటు. ఆయన ఇంటర్వ్యూలు ఎప్పుడు నేను తప్పకుండా చూస్తుంటా. ఆయన ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఏది నిలబడవు, ఇప్పుడున్నవన్నీ కొట్టేశారు, ఇంకో 4-5 కేసులు ఉన్నాయిగా, అవి కూడా శిక్ష పడే కేసులు అయితే కావాయి. ఇప్పుడు కిట్పోకో కదా సార్, గిట్పోకోలో గిబ్బులు ఉంటే డబ్బులు కడితే దాని పని అయిపోతుంది కదా. కిట్పోకో డబ్బులు ఇచ్చేస్తే అయిపోతుంది కదా, దానికి శిక్ష పడాల్సిన అవసరం లేదు. అవి కాకుండా కొత్తగా ఏదన్నా లడ్డను బొడ్డను ఇవన్నీ ఉంటాయి కదా. ఇటు మరి ఈ లడ్డు మీద జగన్మోహన్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాల్సి, మన సత్యనారాయణ మీద ఎవరిని సస్పెండ్ చేయాలి, ఎవరిని అరెస్ట్ చేయాలి, తిరుపతి దాంట్లో ఎవరు తొక్కిసలాంటి ఎవరిని అరెస్ట్ చేయాలి? ఇవన్నీ ఇంకొక మాట కూడా సార్, నేను వైసీపీ నాయకుడిగా కాకుండా ఒక్క నిమిషం పక్కన పెట్టి ఒక మాట చెప్తున్నాను మీకు వ్యక్తిగతంగా. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అని చెప్పి కొన్ని లోటుపాట్లు చేసింది కరెక్ట్. 3 రాజధానులు కరెక్ట్ కాదు. 3 రాజధానులు కరెక్ట్ కాదు. నువ్వు పెట్టుకుని రాజధాని అనేది నడిబొడ్డు, ఇది విజయవాడే నడిబొడ్డు. ఇటు అనంతపూర్ నుంచి వచ్చాడు, అటు వైజాగ్ నుంచి వచ్చాడు. లేదు మీరు కావాలనుకుంటే ఫస్ట్లో ఒక వైజాగ్, 3 రాజధానులు ఎందుకు, వైజాగే రాజధాని, హైకోర్టు ఇక్కడ విజయవాడలో ఉంటుంది అని చెప్పు. తిరిగి 3 రాజధాని, 3 రాజధానులకు నువ్వేం చేసేవాడిని? ఆయన 5 ఏళ్ళు మరి రాజధాని లేకుండా చేసిండు. ఆయన 5 ఏళ్ళు ఆయన ఏం చేసిండు? తాత్కాలిక రాజధానులు కట్టిండు. మరి ఎల్ఎన్టీ వాడికి ఎంతకి ఇచ్చిండో తెలుసు కదా, స్క్వేర్ ఫీట్ 12,000 13,000కి ఇచ్చాడు సార్. ఏంటి ఆయన మహామేధావులు వీళ్ళందరూ కూడా అమరావతి ప్లేస్ అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు అదే అమరావతిలో మళ్ళీ నవనిర్మాణం తయారు చేస్తామని చెప్పి ఒక రూపం తీసుకొస్తే కొత్త నగరాన్ని సృష్టిస్తామని చెప్తారు. ఏమీ జరగదు గురుగారు. 5 ఏళ్ళు అమరావతి పూర్తవుతుంది అంటారా? అమరావతి పూర్తవడం అనేది జరిగేది కాదు. ఈ 5 ఏళ్ళలో ఏం జరిగింది అంటే, లోగడ ఆయన కట్టిపోయిన బిల్డింగ్లు ఉన్నాయిగా, వాటన్నిటి ప్లాస్టింగ్ చేసి సున్నం కొట్టి ఆ ఉద్యోగస్తులకు ఆ ఫ్లాట్లు ఇటు వరకు జరిగింది. ఈ 5 సంవత్సరాలు అంతే. అమరావతి ఏమీ జరగదు, ఏమీ ఉండదండి. నేను చెబుతున్నాను ఉండండి సార్, నేను అంత మేధావిని కాకపోయినా నాకు తెలిసిన నాలెడ్జ్లో చెప్తున్నా. అంతకంటే అక్కడ జరిగేది ఏమి లేదు. అంతకంటే ఏదో ఇంకా మధ్యలో బాగుపడడానికి మన ఏదో 30,000 కోట్లకో ఏదో పిలిచారుగా, ఎంత జరిగిందో చూద్దాం. అక్కడ ఉండేది ఎవరంటే అమృత కాలేజీ, ఆ బీఆర్ఎస్ కాలేజీ, ఇంకో బిట్ కాలేజీ, ఈ కాలేజీలో ఉంటాయి తప్ప ఏం ఉండవండి. రాజధాని అభివృద్ధి కాదు. రాజధాని ఏం అభివృద్ధి వాళ్ళు చేయలేరు, వాళ్ళ వల్ల కాదు. సరే అండి, రాష్ట్రంలో జరిగినటువంటి గత 5 ఏళ్ల పాలనలో ఏ శాఖలో చూసిన అవినీతి వెళతానని చేస్తుంది, ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పింది. నిజంగా గత గవర్నమెంట్లో అన్ని శాఖల్లో అవినీతి జరిగిందంటారా? ఎక్కడ చూసిన అవినీతి కంపేమనబడుతుంది సార్. మనం ఒక కుటుంబంలో ఒకే రోజున అన్ని సౌకర్యాలు చేయాలంటే అన్నీ ఉప్పు, చెత్తబండు, రకరకాల వస్తువులు కావాలి, అన్నీ సరిపోని తేవాలంటే తేలేము. అది ప్రభుత్వం కూడా అన్నీ ఒకేసారి చేయలేదు. ఒకవేళ అవినీతి జరిగింది అనుకోండి, ఇప్పుడు నేనున్నా, నా కొడుకుండు, అరే సరుకులు తీసుకురాలని 100 రూపాయలు ఇస్తా, 90 రూపాయలు సరుకులు తెస్తారో 10 రూపాయలు ఇంట్లో పెట్టుకుని ఖర్చు పెట్టుకుంటాడు. అది అవినీతి అంటే ఎట్టా? అది అవినీతి కాదు. ఎక్స్పీరియన్స్ తీసుకోవడం వేరు, అది వాడుకోవడం వేరు కదా. వాడుకోవడం కూడా కరెక్ట్, అది కూడా కాదు జరిగేది. అక్కడ మిస్లీనియన్స్ కింద జరిగి ఉంటాయి కొన్ని. అవి అవినీతి అని అనుకో, రైట్. అవినీతి వాళ్ళ దగ్గర ఉద్యోగస్తులకి చేసింది
ఉద్యోగస్తులే కదా సార్. రాజకీయ నాయకులు ప్రమేయం లేదంటారు? రాజకీయ నాయకులు ప్రమేయం ఉంటే రాజకీయ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవడుగా. ఇప్పుడు ఉద్యోగస్తులు అడ్డం పెట్టుకునే నేను చేసేది. రాజకీయ నాయకుడు ఎవరు చేసినా నేను మీ ఉద్యోగస్తులు సార్. ఇప్పుడు ఎస్పీ ఉన్నాడు సార్, అరెస్ట్ చేయాలి. ఎవరు అరెస్ట్ చేయాలి? ఎస్పీ అరెస్ట్ చేయాలి. చేయించేది నేనే. కానీ ఆ పాప పుణ్యం ఆయనకు కదా. ఇప్పుడు మన ఈ మధ్యన కర్నూలు డీజీపీ గారు చేశాడు ఏది సోషల్ మీడియాలో నేను మా తిరువురు సోషల్ మీడియా కుర్రోళ్ళు నడిచేసి వెళ్ళానండి. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి మీద అది తప్పది. ఏమంటే మన వ్యక్తిగతంగా వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళ జోలు మనకి ఎందుకండి? ఆయన వ్యక్తిగతం జోలు మనకు బోల్డ్ అన్నీ ఉన్నాయి. అవన్నీ పట్టుకోదగి దాని మీద ఎవరు పెట్టాడు. అది తప్పది. ఎవడు పెట్టినా తప్పే. తప్పు 100% అండి తప్పది. సరే ఆడు తప్పు చేసిండు. తప్పు చేసిన నువ్వు పట్టుకోకుండా నన్ను నిన్ను అందరినీ రాండి మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే అది ఎట్ట తరము అండి. నేను సీఏ గారితో గంట వాదిచ్చా. ఆయన ఏమంటాడంటే ఈ కిక్ క్యాట్ కానీ ఈ యూట్యూబ్ కానీ ఇవన్నీ చేయాలంటే అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళి తెచ్చుకోండి. మీ సొమ్మేం బెటర్ కదా, లైట్లు వెళ్ళాలి. గవర్నమెంటే పంపిస్తుందిగా మిమ్మల్ని. అవి తెచ్చుకున్నాక అరెస్ట్ చేయమన్నా కొద్దిగా అప్పుడు అరెస్ట్లు ఆగినాయండి.